నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీకి స్థలాన్ని సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అంశాలపై నందిగాం మండలానికి సంబంధించి పలాస, టెక్కలి మండలాల రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ప్రస్తుతం గృహ నిర్మాణ లేఅవుట్లలో ఎంతమంది లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకున్నది, నిర్మాణం జరపవలసిన లబ్ధిదారుల వివరాలు అధికారులను ప్రశ్నించగా నందిగాం మండలంలోని లేఅవుట్లో 1453 గృహాలు అర్హులకు మంజూరు చేయగా 236 మంది లబ్ధిదారులు ఇల్లు నిర్మాణం జరపగా 1021 ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సొంతింటి కల సాకారానికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నట్లు స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాను సమగ్ర ప్రణాళికతో జాబితాను సిద్ధం చేయాలని టెక్కల, పలాసి రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎం కృష్ణమూర్తి, వెంకటేష్లను ఆదేశించారు. త్వరలో పంపిణీ చేసేందుకు వీలుగా అర్హుల జాబితాను తయారు చేయాలని అన్నారు. ఇళ్ల స్థలాల లేఅవుట్లను స్వయంగా వెళ్లి పరిశీలించాలని సూచించారు. నిర్దిష్ట ప్రణాళికాబద్ధంగా ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు కృష్ణమూర్తి, వెంకటేష్, సంబంధిత తహసీల్దార్లు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కుతుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో రైతు బజారు ప్రాంతంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలు వారి సమస్యలను నేరుగా తమ దృష్టికి తెస్తే సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుపుతున్నామని చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు వివరిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం, ఉచిత గ్యాస్, పింఛన్లు, ఉచిత బస్సు సౌకర్యం, రేషన్ కార్డులు, అన్నదాత సుఖీభవ పథకం మొదలగు ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమని అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని గారవీధి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులను సంప్రదించి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నామని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగా వారి సమస్యలను తెలుపవచ్చని ఆయన తెలిపారు. సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఎం వెంకటేష్, శీర వెంకటరమణ, పి ఈశ్వరరావు, మౌలి, రాజు తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ అన్నగారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం పట్టణం గారవీధిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఏదైతే తల్లికి వందనం కానీ, అలాగే పెన్షన్స్ కానీ, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, ఇంకా అన్నదాత సుఖీభవ, అలాగే ఉచిత బస్సు, ఇవన్నీ పైన సరిగ్గా వారికి అందుతున్నాయా లేదా, ఇంకా రాబోయే రోజుల్లో ఏదేది ఇవ్వబోతున్నా వాటన్నిటిపైన ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వారికి అవగాహన కల్పించి, ఇంత కష్టకాలంలో కూడా గత ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసినప్పటికి కూడా అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని ముందుకి, అభివృద్ధి సంక్షేమంతో కూడా కలిపి తీసుకొని ముందుకెళ్తూ గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం కనుక ప్రజలందరికీ తెలియజేయాలి. ఎవరికైనా అర్హులయ్యి ఉండి రాకపోతే వాళ్ళకి మళ్ళీ ఇప్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు మాదారు వెంకటేష్ గారు, అలాగే పట్టణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ శ్రీ సిఆర్ రామనయ్య గారు, అలాగే ఈ డివిజన్ ఇన్ఛార్జ్ నోకరాజు గారు, అలాగే ఈశ్వరరావు గారు, మౌలి గారు, ఇంకా ఉంగట పట్టణ సీనియర్ నాయకులు బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగట రమణమూర్తి గారు, ఇతర అప్పలరాజు గారు,
భువన్ శంకర్ గారు మన అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను టీడీపీ ఎప్పటికప్పుడు మోసం చేస్తూనే ఉందని, ఆ ప్రాంత అభివృద్ధిపై అస్సలు దృష్టి సారించిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని మాజీ రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు క్యాంపు కార్యాలయంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది కాలం పాలనలో కనీసం 1000 కోట్లు కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కేటాయించలేకపోయారని చెప్పారు. ఆయనకి జిల్లా అభివృద్ధి పట్టడం లేదని, వీరంతా కూటమి ప్రభుత్వం అని అంటున్నారు. కానీ ఇది కూటమి ప్రభుత్వం కాదు, టీడీపీ ప్రభుత్వం అని మాత్రమే వ్యవహరించాలని చెప్పారు. పవన్ కళ్యాణ్ గొంతు విప్పి మాట్లాడలేకపోతున్నారని, బీజేపీ అయితే ఎన్నికలకు ముందే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోతో మాకేంటి సంబంధమని సభాముఖంగానే వాళ్ళ నాయకులు సైడ్ అయిపోయారని గుర్తు చేశారు. అంటే ఇది టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సింది ఎవరు, అసలు మాట్లాడాల్సింది ఎవరు? మీరంటే కార్యకర్తలు. సోషల్ మీడియాను కేంద్రంగా చేసుకుని దాన్ని ఒక ఆయుధంగా చేసుకుని మీరంతా పనిచేయాలని, ముఖ్యంగా గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు చెప్పడం కాదని, పార్టీ విధి విధానాలు అలానే టీడీపీ పాలన సంబంధ వైఫల్యాలు వీటి గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. చాలా మంది వీటిపై ఇంకా దృష్టి సారించడం లేదని, పాలనా పరంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 7 దశాబ్దాలకు పైగా పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతం అన్యాయానికి గురవుతూనే ఉందని అన్నారు. మన దాహార్తి తీర్చే, మన పంటలకు నీళ్లిచ్చే వంశధార ప్రాజెక్టు పూర్తిగా 50 ఏళ్లు పట్టిందంటే మీరెంత అర్థం చేసుకోవాలని అన్నారు. పాలకులకు ఏమాత్రం మన జిల్లాపై ప్రేమ ఉన్నా, అలానే ఈ రోజు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి దృష్టి సారించి ఆఫ్షోర్ తోటపల్లి, నారాయణపురం వంటి ప్రధాన ప్రాజెక్టులకు నిధులు ఇచ్చింది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరే ఈ ప్రాంతం కోసం నిధులు కేటాయించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను రోజు పాలిటిక్స్లో నా దృష్టి పెట్టరు. ప్రతిరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి చూడరు వాళ్ళు. నువ్వేదైనా చెప్తే వింటారు. ఇలా మా రామారావు ఇలా చెప్పాడు, ఇలా జరిగిందట, దేశంలో జరిగింది, రాష్ట్రంలో జరిగింది, మన జిల్లాలో జరిగింది, దీంట్లో ఇలా మోసం ఉంది, దీంట్లో ఇలాగ నష్టం ఉంది, లాభం ఉంది అనే విషయం నువ్వు చెప్తూ వింటాడు. మీరే కేటగిరీ? ఏ కేటగిరీ మీరు? ఏమి మీకు అర్థం అవ్వలేదని నేను చెప్పింది? మీరే కేటగిరీ వాళ్ళు? చెప్పేవాళ్ళు. చెప్పడానికి మీకు తెలియాలి కదా ముందు. మీరు ఎందుకు దృష్టి పెట్టాలి ఇవన్నిటిలో అంటే చెప్పడానికి మీకు కూడా తెలియాలి. ఎందుకు మనకు తెలియదంటే తమాయిట్లని కాదు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు అది మీరు డెప్త్లోకి వెళ్ళి చూడరు. ఎందుకనంటే ఎలాగే ఇది చేయడు, ఎందుకు అంత ఆల్మోసిపోతారు కానీ మనకు తెలియదా అనే అభిప్రాయంతో నువ్వు ఉంటావు. అందుకోసం అతను ప్రకటించిన 150 హామీలు లేవు అనేది నీ బుర్రలో ఇప్పుడు లేవు, నువ్వు పేపర్ చూస్తే తప్ప. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అతను ఎలాగా చేయడం అనే విషయం నీకు ముందే తెలుసు. తెలియదు ఎవరికంటే సామాన్యమైన ప్రజలకి. ఇప్పుడు ఆ సామాన్య ప్రజలకు తెలియాలి అంటే నువ్వు ముందు స్టడీ చేయాలి. ఏం చెప్పాడు అన్న నీకు నమ్మకం లేదు కనుక నీ బుర్రలో రిజిస్టర్ అవ్వలేదు. కానీ నమ్మినోడికి రిజిస్టర్ అయిపోయింది. అది రిజిస్టర్ అయినోడు జ్ఞాపకం చేసే పని నువ్వు చేయాలంటే నువ్వు ముందు చదవాలి. QR కోడ్ ఓపెన్ చేసుకుని నీ జోబులో నువ్వు ప్యాంప్లెట్ పెట్టుకుని, కాకపోతే ఫోన్ పెట్టుకుంటే ప్యాంప్లెట్ పెట్టుకున్నట్టే ఎప్పుడు నిరంతరం అది మాట్లాడుతూ ఉండాలి. నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు జరుపుకోవాలని గ్రామానికి కూడా చంద్రబాబు చేసినటువంటి మోసాలు తెలియచెప్పాలి. ఏ మోసాలకైతే ప్రజలు అత్యాశతో ఓట్లేసి గెలిపించారో ఈవేళ దానికి భిన్నంగా జరుగుతున్నటువంటి సంవత్సర పాలన అంతా ప్రజలు చూస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. మరి కేవలం ఇంకా 4 సంవత్సరాలు మన టైం ఉంది. మనం క్షుణ్ణంగా అన్ని విషయాలు కూడా సమగ్రంగా ప్రతి వ్యక్తికి తెలియజెప్పాల్సిన అవసరం అయితే మన పార్టీ సహచరులకు అందరికీ ఉంది. ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళంతా కూడా ముఖ్య నాయకులు ఒక ప్రణాళికాబద్ధంగా ఏం చేయాలి, ఎలా చేయాలన్నది ఇప్పటికే మా సోదరులు చెప్పినట్టుంది. దాని ప్రకారంగా మీ అందరూ ఆచరించి రేపు భవిష్యత్తులో మన పార్టీ చంద్రబాబు మోసాలు, కూటమి ప్రభుత్వ మోసాలు కూడా సంపూర్ణంగా తెలియచెప్పి ప్రజలు ఏ రకంగా మోసపోయారు, మన ప్రభుత్వంలో ఎలా జరిగింది, మన ప్రభుత్వ ప్రయారిటీస్, ఆచరించే విధానం, రాష్ట్రంలో ఒక ట్రాన్స్పరెంట్ మోడ్లో పేదలందరికీ పథకాలు అందించినటువంటి విధానం గతంలో మనం జరిగాను. ఆనాడు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రమేయం లేకుండా
నేరుగా శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బూడిది సామాజిక ఆసుపత్రిలో కాన్పు కోసం వెళ్లి శస్త్రచికిత్స చేసిన అనంతరం ఇద్దరు బాలింతలు ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో బాలింతల మృతిపై సమగ్ర విచారణ నిర్వహించామని, ఇందుకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత చెప్పారు. శనివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఒకేసారి ఇద్దరు బిడ్డలను కని మరుసటి రోజు మరణించడం ఎంతో బాధాకరమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు సురక్షితంగా అన్ని జాగ్రత్తలు పాటించి చేస్తామని, ఇందులో వైద్యులను నిందించడం తగదని అన్నారు. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి నుండి 3 గైనకాలజిస్టులను సమగ్ర విచారణ కొరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచన మేరకు నియమించామని, వారు బుడిత ఆసుపత్రికి వెళ్లి ఎంక్వైరీ చేసి నివేదిక ఇచ్చారని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు ఎటువంటి భయాందోళన చెందనవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రుల కంటే అనుభవం ఉన్న వైద్యులు పారామెడికల్ సిబ్బంది ఉంటారని, అపోహలు వీడి ధైర్యంగా ఉండాలని సూచించారు. నమస్కారం అండి, నేను డిఎంహెచ్ఓ శ్రీకాకుళం మాట్లాడుతున్నాను. ఈరోజు మరి శ్రీకాకుళం జిల్లా బుడితి పిహెచ్సిలో మనం చూసింది ఏంటంటే ఇద్దరు బాలింతలకు మరి సీరియస్ అవటం వలన వారిని రిమ్స్ శ్రీకాకుళానికి తరలించినప్పుడు అక్కడ వారు డాక్టర్స్ బహువిధాల శతవిధాల ప్రయత్నించినప్పటికీ వారిని నిలబెట్టలేకపోయారు, వారి ప్రాణాలని. ఈ విషయంలో ఎంతో బాధాకరమైన విషయము. శ్రీమతి పి అరుణ మరియు శ్రీమతి కె ధనలక్ష్మి అనే వారికి సోమవారం మధ్యాహ్నం బలగా సిహెచ్సి బుడితి నందు ఆపరేషన్ జరగటం జరిగింది. ఇద్దరికి సిజేరియన్ ఆపరేషన్ జరిగింది. శ్రీమతి ధనలక్ష్మి గారు తొలసూరు కాన్పు మరియు శ్రీమతి అరుణ గారు 2వ కాన్పు ముందు పెద్ద ఆపరేషన్గా జరగటం జరిగింది. ఆవిడకి వారిని సోమవారం మధ్యాహ్నం వారికి హాస్పిటల్లో ఆపరేషన్ చేయగా మరి మధ్యాహ్నం సాయంత్రం వరకు వారు అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా వాళ్ళు క్షేమంగా ఉండటం జరిగింది. 2 గంటల నుండి వారికి ఆయాసము, తర్వాత బీపీ డౌన్ అవటము, ఇటువంటి బ్లీడింగ్ అవటం, ఇటువంటి కాంప్లికేషన్ల వలన వారిని తెల్లవారుజామున రిమ్స్ బల్గాకు శ్రీకాకుళంకు వారిని రిఫర్ చేయడం జరిగింది. అక్కడికి రిఫర్ చేసిన తర్వాత డాక్టర్స్ వెంటనే తగిన ఇన్వెస్టిగేషన్స్ చేసి తగిన విధంగా రక్త పరీక్షలు చేసి రక్తము ఎఫ్ఎఫ్పి అన్నీ రెడీ పెట్టి వారికి ఆపరేషన్ తీసుకొని వెళ్ళి ఏమైనా లోపం ఉందా అని చూడటానికి వారికి తిరిగి ఆపరేషన్ చేయటం, వారిని తిరిగి ఎందువలన ఇలా జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో తల్లికి వందనం కూడా ఒకటని, అయితే దాని అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. అర్హత నిబంధనలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిందని అన్నారు. పత్రికా సమావేశంలో రెడ్డి శాంతి మాట్లాడుతూ ఎన్నికల ముందు తాయిలాలు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన హామీలను విస్మరిస్తుందని మండిపడ్డారు. తల్లికి వందనం పథకం విషయంలో ప్రభుత్వం కొత్తగా అర్హత నిబంధనలు విధించిందని, దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని చెప్పారు. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన పథకాలను ఇప్పుడు అమలు చేయడానికి ప్రభుత్వం చేతులెత్తేస్తుంది. తల్లికి వందనం పథకం పేరుతో తల్లులను మోసం చేస్తుంది. అర్హత నిబంధనల పేరుతో అడ్డుగోడలు సృష్టించి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి పేద తల్లులకు తీరని అన్యాయం చేస్తుంది అన్నారు. ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఏడాది కాలం పాటు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా అరాచకంగా పరిపాలన చేసింది. ఏడాది పాలన తర్వాత కూడా చేసిన వాగ్దానాలను అమలు చేయాలనే చిత్తశుద్ధి కనిపించడం లేదు. ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ప్రతి ఏటా క్రమం తప్పకుండా అమలవుతుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని రద్దు చేసి గత విద్యా సంవత్సరంలో తల్లులకు డబ్బులు ఇవ్వకుండా ఎగరామం పెట్టారని చెప్పారు. బ్యాడ్మింటన్ క్రీడతో మానసిక దృఢత్వం, మానసిక ఉల్లాసంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక శాంతినగర్ కాలనీ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు వేదిక శ్రీకాకుళం జిల్లా అని, క్రీడలలో బ్యాడ్మింటన్కు ప్రత్యేక స్థానం ఉందని, ఒలింపిక్లలో మన దేశ కీర్తిని ఇనుమడింప చేసిన ఘనత కరణం మల్లేశ్వరిని గుర్తు చేసుకోవాలని, అదే ఘనకీర్తిని బ్యాడ్మింటన్లో ప్రతి క్రీడాకారుడు సాధించి జిల్లా పేరును భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలకు తెలియజేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, క్రీడాకారులు సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేస్తూ ప్రపంచపటంలో శ్రీకాకుళాన్ని ముఖ్యమైన క్రీడా ప్రదేశంగా గుర్తించాలని, ప్రభుత్వం తరపున క్రీడాకారులకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఓ రౌడీ షీటర్ ఎమ్మెల్యే గొండు శంకర్ ఫోన్లో మాట్లాడుతూ ఓ కేసు విషయంలో సహకరించినట్లు వెలుగులోకి వచ్చిన ఫోన్ సంభాషణ
మార్ఫింగ్ ఆడియో అని, అందులో ఉన్న గొంతు ఎమ్మెల్యేది కాదని రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మూకల్ల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ మేరకు 80 అడుగుల రోడ్డులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం శ్రీనివాసరావు మాట్లాడుతూ రౌడీలతో ఎమ్మెల్యే గొండు శంకర్కు ఎటువంటి సంబంధం లేదన్నారు. కొందరు పని పట్టుకుని ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సొంత సొమ్ముతో అనేక సేవా కార్యక్రమాలు 2 ఏళ్ల పాటు అన్నా క్యాంటీన్ నిర్వహించిన చరిత్ర శంకర్కు ఉందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని చెప్పారు. కార్యకర్తల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నారని అన్నారు. రౌడీలను పెంచి పోషిస్తున్నారని, శంకర్పై నిందలు వేయడం సరికాదని అన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు ముద్దాడ రామకృష్ణ మాట్లాడుతూ విలువలు కలిగిన వ్యక్తి శంకర్ అని, రౌడీలతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. టీడీపీ రౌడీయిజానికి వ్యతిరేకమని, శంకర్ రౌడీలను ఎప్పుడూ ప్రోత్సహించలేదని చెప్పారు. సొంత పార్టీలో ఎమ్మెల్యేలను వ్యతిరేకిస్తున్న వారంతా ఒక టీంగా ఏర్పడి ఆయనపై బురద జల్లుతున్నారని చెప్పారు. రౌడీలతో ఎమ్మెల్యే మాట్లాడారని చెప్తున్న కాల్ రికార్డింగ్ ఫేక్ అని రామకృష్ణ నిర్ధారించారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న సొంత పార్టీ నేతలపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో పాత్రుని వలస మాజీ సర్పంచ్ పంచిరెడ్డి అప్పలనాయుడు, ముకొల్ల జయానంద్, గల్లు నరసయ్య, గేదెల శ్యామలరావు, రొప్ప భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. చేయడం అనేది ఎంతవరకు సహజం నేను మనం చేస్తున్నాను. మీరు ఒకటే ఆలోచించండి. ఈరోజు అతను 24 గంటలు ప్రజల మధ్యనే తిరుగుతూ మరి వినూతనమైన కార్యక్రమం, ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలేని కార్యక్రమం మన శాసనసభ్యులు శంకర్ గారు చేస్తున్నారు. మరి ప్రజా దర్బార్ అనే పేరుతో ప్రజల మధ్యనే ఉంటూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ నిరంతరం ప్రజల కోసం కష్టపడిన వ్యక్తి శంకర్ గారు. మీరు అదే అర్థం చేసుకోమని మీడియా మిత్రులందరికీ నేను కోరుతున్నాను. అలాంటి వ్యక్తి పైన ఈవేళ అతని యొక్క స్వార్థం కోసం, అతనికి ఏదైతే అవసరమైనది తీర్చలేదనే ఆలోచనతో మరి బ్లాక్మెయిల్ చేస్తూ అతను ఈరోజు ఈ వీడియోలని యూట్యూబ్ ఛానల్ని పెట్టి, ఆ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా నేను చెప్తున్నాను, అదేంటి సిక్కోలు చైతన్యం అనే పేరు పెట్టి మరి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని నేను మనవి చేస్తున్నాను. అతను నీతిమంతుడైతే, ఆ ఛానల్ పెట్టిన నీతిమంతుడు మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక కార్యకర్త అతను. ఎన్టీ రామారావు ఫోటో వెనక పెట్టుకొని తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసి కంకణం కట్టుకున్న వ్యక్తులు అతను ఒకడు. గతంలో కూడా ఇదే పరిస్థితి, ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. అతను కార్యక్రమాలు ఏదైతే చెయ్యాలని చేయలేదో, అవినీతి కార్యక్రమాలు చేయమంటాడు, ఇతను చేయరు. ఇతను నీతిమంతుడు కాబట్టి ఇతను చేయడు. అది అలాంటి అలవాటు అతను లేదు, అది అతనికి కావాలి కాబట్టి చేయలేదనే దురుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం జరిగిందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి అతను గురించి నీతి నిజాయితీ గురించి ఛానల్ పెట్టిన వ్యక్తి గతంలో అతను శ్రీప్రియ హోటల్ అనే పెట్టి, మీ అందరికీ తెలుసు శ్రీప్రియ హోటలు ఆ యజమాని మీద, హోటలు ఆ స్థల యజమాని మీద శారద ఇంజనీరింగ్ యుఎస్లో ఉంది ఇప్పుడు ఆవిడ కనుక్కోండి, మీరు ఫోన్లు ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి. అలాంటి ఇంజనీర్ దగ్గర ఏ వ్యాపారస్తుడు కూడా శ్రీకాకుళంలో మరి వ్యాపారం చేయడానికి కూడా జంకుతున్న పరిస్థితిలో అతను చేసిన పని ఇప్పటికి కూడా వ్యాపారస్తుల గుండెల్లో, అంటే స్థలం ఇచ్చి షాపులు అద్దెకిచ్చిన యజమానుల గుండెల్లో ఇంకా భయం కలుగుతూనే ఉంది. అలాంటి భయభ్రాంతులను కల్పించిన మరి ఆ ఛానల్ యజమాని ఈరోజు 90 లక్షల రూపాయలు, పైసా పరకు కాదు, ఆ షాపుని ఖాళీ చేయడానికి 90 లక్షల రూపాయలు దౌర్జన్యంగా ఆ శారదా వాళ్ళ దగ్గర నుండి ఆవిడ కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్తే టైం పడుతుందనే ఆలోచనతో ఆవిడ కూడా చాలామంది దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళి కార్యక్రమం నాకు ఏదైనా చక్కపెట్టండి అని చెప్పేటప్పుడు ఇతనికి 90 లక్షల రూపాయలు ఇచ్చి ఆ స్థలాన్ని ఖాళీ చేయించడం జరిగిందనేది శ్రీకాకుళం పట్టణంలో ఉన్న వర్తకులకు కానీ, వ్యాపారస్తులు కానీ, సైట్ యజమానులకు కానీ, షాప్ యజమానులకు కానీ తెలియని విషయం కాదని మరి కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతంగా భూసేకరణ ఎందుకు చేస్తున్నారని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ మందస మండలం రాంపురం, బిడిమి గ్రామాల్లో చైతన్య యాత్రలను కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు
కొమర వాసు, జోగి అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని రైతాంగంపై భూముల కోసం ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో ఢిల్లీ, బెంగళూరు, బొంబాయి, విశాఖపట్నం మొదలగు అన్ని నగరాల్లో ఎయిర్పోర్టుకు అనుబంధంగా కార్గో ఎయిర్పోర్ట్ ఉందని, దేశంలో ఎక్కడా కూడా ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ లేదని, మరి ఇక్కడ ఎందుకు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో భూములు గుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారో మౌనం వీడి ప్రజలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానాలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈ రోజు ఉద్యానాన్ని ఎందుకు విధ్వంసం చేయడానికి పూనుకుంటారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని 16 గ్రామాల్లో 1400 ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఈ గ్రామాల్లో ఉండే ప్రజల్ని నిరాశ్రయాలు చేయడం ఇది అభివృద్ధి విధ్వంసం అని చెప్పి ఈ రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఇవాళ ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తాం. ప్రజలు కూడా ఇవాళ డిమాండ్ చేస్తారు. అంతేకాదు ఈ రోజు కేంద్ర మంత్రి మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ ప్రజలు కోరుకుంటారు. అంతేకాదు ఈ దేశంలో బెంగళూరు కానీ, విశాఖపట్నం కానీ, ఢిల్లీ కానీ, బొంబాయి కానీ, మంగళూరు కానీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఎయిర్పోర్ట్కి అనుబంధంగానే కార్గో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి తప్ప ఈ దేశంలో ఎక్కడ కూడా ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ లేదు. ఈ విషయం మీకు తెలీదా మంత్రి గారు అని మేము అడుగుతున్నాం. మరి లేకుండా ఈవేళ భూములు గుంజుకోవడానికి కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈవేళ మీరు ఉద్యానాన్ని ప్రాంతాన్ని విధ్వంసం ఎందుకు చేస్తారో అని మేము ఇవాళ అడగదలుచు. ఎచ్చెర్ల మండలం ఫరీదిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైసీపీ నేత వైస్ సర్పంచ్ సత్తార గోపిని కొంతమంది దుండగులు దారుణ హత్య చేశారు. కొయిరాల జంక్షన్ సమీపంలో కత్తులు, రాడ్స్ తో దాడి చేసి హత్య చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవికి ప్రధాన అనుచరుడిగా సత్తూరు గోపి ఉన్నారు. బంధువులు, కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలే దీనికి కారణమవుతాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.